ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ నివాస స్థలమైన తేజో మహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను స్తుతించి పూజించడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభాని సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయన. మరి గడ్డి పువ్వు లాంటి మా జీవితాన్ని, నీటి బుగ్గ లాంటి మా జీవితాన్ని భూమి మీద కాపాడుతూ పోషిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి, నిత్య నిరీక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఒకప్పుడైతే నిరీక్షణ లేని వారిగా, దేవుడు లేని ప్రజలుగా, వాగ్దానం లేని వారిగా మరి జీవించాం. అలాంటి మమ్మల్ని ఇప్పుడు కనికరించి మా కళ్ళు తెరిపించి ప్రభా, జీవం గల దేవుడు అయిన మిమ్మల్ని చూసే గొప్ప ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు దేవ. ఈ దినమంతటి కొరకు మాకు కావలసిన నీ మాటలు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా, ప్రేమగల స్వరమును వినిపించు ప్రభువా, ప్రేమగల స్వరమును. నిత్యము నేను నిన్ను సేవింపన్, నిత్యము నేను నిన్ను సేవింపన్. నా జీవితము నీకర్పించుటకు, నా జీవితము నీకర్పించుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా, ఆదరణ స్వరమును వినిపించు ప్రభువా, ఆదరణ స్వరమును. కృంగిన వేళ లేవనెత్తబడుటకు, కృంగిన వేళ లేవనెత్తబడుటకు, నీ సాక్షిగా నేను జీవించుటకు, నీ సాక్షిగా నేను జీవించుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనంలో, ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనికి వచ్చుటకు మంచిదని నీకు తోచినట్లు రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. రాజాదేహ సంరక్షణ అధిపతి అయిన నెబూజరను అనేటువంటి ఆయన మరి ఇర్మియాతో చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను భద్రపరిచెదను, భద్రముగా కాపాడెదను. దేవుడు మనలను భద్రముగా కాపాడేవాడు, దేవుడు మనలను భద్రపరచువాడు. కనుక మనము భద్రముగా ఉండాలి అంటే, భద్రముగా కాపాడబడాలి అంటే మరి మనం
ఏ విషయములను మనం భద్రపరచుకోవాలి? దేవుడు మనలను ఏ విషయములో భద్రముగా ఉండమని సెలవిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొను. మనం భద్రముగా కాపాడవలసిన దాంట్లో మొదటిగా హృదయం. ఎందుకంటే మానవ జీవితానికి ముఖ్యమైనది హృదయం. హృదయమును బట్టి మనిషి జీవితము ఆధారపడి ఉంటుంది. కాబట్టి హృదయము మంచిదైతే మరి అన్నీ మంచి వస్తాయి. బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. అలాంటి హృదయాన్ని బాగు చేయడానికి యేసుప్రభువారు ఇచ్చారు. కనుక యేసుప్రభువారు మన హృదయంలోకి వస్తే మన హృదయము బాగుపడుతుంది, మోసముల నుండి తప్పించబడతాం. మంచి హృదయం దేవుడిస్తాడు మనకి, పవిత్ర హృదయాన్ని దేవుడిస్తాడు. కాబట్టి మనం కాపాడుకోవలసింది హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో మరి ఎటువంటి పాపము లేకుండా, హృదయము తప్పిపోకుండా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే ఆ హృదయములో వాక్యం ఉండాలి. దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారి హృదయము భద్రంగా ఉంటుంది. కాబట్టి మొదటిగా హృదయమును భద్రపరచుకోవాలి. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయం సామెతల గ్రంథము 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. రెండవదిగా నాలుకను భద్రం చేసుకోవాలి. నాలుక వలన ఎంతోమందికి శ్రమలు వస్తాయి. నాలుక మాట మంచిది కాదు. అందుకనే నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. కాబట్టి చాలామంది నాలుకను భద్రం చేసుకోకుండా ఆ నాలుకను ఇతరులను గాయపరచడానికి, ఇతరులను నష్టపరచడానికి, ఇతరులను బాధపరచడానికి ఆ నాలుకను ఉపయోగిస్తారు. నాలుక చిన్న అవయవమే, కానీ అది ఎంతో మందిని పాడు చేస్తుంది. నాలుక పాప ప్రపంచముగా ఉండి సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుంది. కాబట్టి నాలుక మాట పవిత్రంగా ఉండాలి. హృదయం పవిత్రంగా ఉంటే నాలుక మాట కూడా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి నోటిని మనం భద్రపరచుకోవాలి. నోటి మాటతో కూడా పాపం చేయకుండా ఉండాలి. భక్తిహీనులు నా దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం వేసుకున్నాను అంటాడు భక్తుడు. కాబట్టి నోటిని కాపాడుకుంటే నీకు శ్రమలు ఉండవు. కాబట్టి చాలామందికి శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే వారి నోటి మాట సరిగా ఉండదు. ఆ నోటి మాటను బట్టి శ్రమలు, ఆ నోటి మాటను బట్టి సంబంధాలు విడిపోతారు, నోటి మాటను బట్టి ఎంతోమందికి ప్రాణ నష్టం, నోటి మాటను బట్టే వారికి కల్మషం, దోషాలు. కాబట్టి నోటి మాట మరి పవిత్రంగా ఉండాలి. మన నోటి మాట ఇతరులకు ఆరోగ్యము కలుగజేసేదిగా ఉండాలి, ఇతరులకు మంచి చేసేదిగా ఉండాలి, ఇతరులను ఆదరించేదిగా ఉండాలి. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది, నొప్పించే మాట గాయము రేపుతుంది, కోపాన్ని రేపుతుంది. కాబట్టి కొంతమంది నొప్పించే మాటలు పలుకుతారు. కాబట్టి నోరు మంచిదిగా ఉండాలి. మూడవదిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో మనము కాపాడుకోవాల్సింది మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. కాబట్టి 1 యోహాను 5:18లో, దేవుని మూలంగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. తన్ను భద్రము చేసుకొనును కనుక. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే
భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి మన జీవితాన్ని భద్రపరచుకోవాలి. కాబట్టి దుష్టుడు ముట్టడు. కాబట్టి దేవుని వాక్యం చేత మనల్ని మనం ప్రతి దినము కూడా భద్రపరుచుకునేవారుగా ఉండాలి, కాపాడుకునేవారుగా ఉండాలి. తప్పుకోకుండా పాపము చేయకుండా పవిత్రంగా జీవించాలి. ఆ విధంగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. చాలామంది వారి జీవితాన్ని కాపాడుకోవడం నిర్లక్ష్యం చేసి ఎదుటి వారిని పట్టించుకుంటారు. కాబట్టి నీ జీవితం ఎలా ఉందో, నువ్వు ఎలాగున్నావో నువ్వు చూసుకొని మరి నీ జీవితం భద్రపరచుకోవాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా మన జీవితంలో హృదయంను కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. ఆ విధంగా జీవించినప్పుడు ఇదిగో నేను నిన్ను కాపాడి భద్రపరుస్తాను అనే వాగ్దానం దేవుడు మన పక్షంగా నెరవేర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవునిలోనే మనకు భద్రత ఉంది. రండి ఆ దేవుని భద్రతలోకి, దేవుని సంరక్షణలోనికి. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ప్రభా, మేము భద్రపరచబడి కాపాడబడాలంటే మరి మేము ఏటిని కాపాడుకోవాలో, ఏటిని భద్రపరచుకోవాలో మాతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి హృదయాన్ని కాపాడుకునేవారిగా, నోటిని కాపాడుకునేవారిగా, మమ్మల్ని మేము కాపాడుకునేవారిగా ఉండటానికి సహాయం చేయండి. ఈ విధంగా ప్రభావితంగా కాపాడుకోవాలంటే మీరు మా జీవితంలో ఉండాలి. ఇంకా ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి. మిమ్మల్ని అంగీకరించకుండా దూరంగా ఉన్న వారితో మాట్లాడాలి. ఈ రోజంతా కాపాడు. మా దేశము, రాష్ట్రము, గ్రామం, ప్రజలు, అధికారులందరినీ భద్రపరచండి. నాయన, మరి చదువుకున్న వారిని, దూరదేశంలో ఉన్న వారిని, రోగులుగా ఉన్న వారిని అందరినీ కూడా స్వస్థపరచండి. ఈ రోజంతా మీ సన్నిధి తోడు, ఆయా పనుల్లో ఉన్న వారికి సహాయపడు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడయండి, కాపాడును గాక. ఆమేన్.